రెప్పలా చూసుకోవడానికి మా అత్తయ్య మామయ్య ఉన్నారు. బయట అందరూ నీ మేనకోడలు డబ్బు కమ్ముడిపోయిందని నీచంగా మాట్లాడుతున్నారు. అవును మామయ్య, నేను డబ్బు కోసమే ఈ పెళ్లి చేసుకున్నాను. కృష్ణవేణి, ఏంటమ్మా ఇది? మీ మేనమామ నీ మీద చూపించే ప్రేమాభిమానాలు చూసి నేనే ఈర్ష్యపడేదాన్ని. అంత అపురూపంగా పెంచి పెద్ద చేసిన ఆయనతోనే ఇలా మాట్లాడేవంటే ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు కృష్ణవేణి. ఇదిగో కృష్ణవేణి, మేము కడపళ్ళం. మనసులో ఏముందో అదే చెప్తాం, అబద్ధం అస్సలు చెప్పాం. నీ మీద నాకు భలే నమ్మకం ఉండేది, కానీ ఈరోజు బావగారితో చెప్పినాక నువ్వు పూర్తిగా మారిపోయావని అర్థమైనది. ఏందో మనసులో ఎప్పుడూ ఎంత బాధపడలేదు, అంతా ఎట్టానో ఉండది. చూడమ్మా, నువ్వు పిచ్చోడిని పెళ్లి చేసుకున్నావంటే ఏదో కారణం ఉంటదని మేమంతా మీ మావయ్యతో గొడవపడి నీ గురించి మనసులో మంచిగా అనుకున్నాం. అది తప్పు అని మా ముందే నువ్వు చెప్తుండవు. సరే చంద్రకళ, కృష్ణవేణికి పెట్టాలనుకున్న బట్టలు తీసుకునిరా. అట్టనే అక్క. అత్తయ్య, వద్దత్తయ్య. మామయ్య దృష్టిలో ఈ మేనకోడలు చచ్చిపోయింది. అవును, ఈ ఇంటి జనాభా లెక్కల్లో నీ పేరు లేదు కృష్ణవేణి. నిజంగా నువ్వు ఈ ఇంటి ఆడబిడ్డవే అయితే జమీందారి భోగభాగ్యాల కోసం ఇంతమందిని కన్నీళ్ళు పెట్టించేదాను కాదు. కూతురు కూతురు అని అల్లుడు మురిసిపోయినందుకు బాగా బుద్ధి చెప్పావు. ఇప్పటికైనా నీ స్వార్థం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. ఈ రోజుతో నీకు ఈ ఇంటికి రుణం తీరిపోయింది. అంతేకాదు, నా అల్లుడు ఇంట్లో ఇన్ని గొడవలు పెట్టి ఇంతమందిని బాధ పెట్టి వెళ్ళిపోతున్నావు. నీ పాప ఊరికే పోదు కృష్ణవేణి. నువ్వు సర్వనాశనం అయిపోతావు. అమ్మా, ఏంటి నీ శాపనార్థాలు? నోరు మూసుకో. మూసుకోవడానికి ఇంకేముందే వరం, అంతా అయిపోయిండ్లా. ఇదిగో కృష్ణవేణి, నువ్వు సుఖంగా ఉండలేవు, సుఖపడలేవు, మట్టి కొట్టుకు పోతావు. ఇది నా శాపమే, శాపం.
అల్లుడి ఇంటి వైపు చూడడానికి వచ్చినా గడప తొక్కడానికి ప్రయత్నించినా నేనే నీ కాళ్ళు చేతులు విరగొడతాను. ఆ, ఆ? వెళ్ళొస్తానమ్మా. నన్ను క్షమించండి, వెళ్ళిపోతున్నాను. చిరునవ్వులతో వెలిగే సానం అచ్చ తెలుగు ఆడపడుచులా నీకది సహజం. అమ్మని కనిపించిన చోటే పుట్టిల్లుగా పెరిగిన పూవమ్మ, నాన్నని మరిపించిన వాడి ప్రేమల్లో ఎదిగిన నువ్వమ్మ. కలలు కన్న సంగమాలకై ఉరకలే కృష్ణవేణి, గుండె నుంచి కళ్ళలోకి పొంగుతున్న సాగరాన్ని అడిగి చూడు ఒక్కసారి. అత్తారింటికి దారి, అత్తారింటికి దారి, అత్తారింటికి దారి. ఆగు ఆగు దుబాయ్లో మీ నాన్న రాత్రింబవళ్లు కష్టపడి నీ చదువు కోసం ఈ డబ్బు పంపించాడు. నేను ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నీ భవిష్యత్తు కోసం ఈ డబ్బు దాచాను. ఎన్నోసార్లు ఈ డబ్బు ఖర్చు పెట్టిన మావయ్య అని నాకు ఇవ్వబోయావు, కానీ నేను తీసుకోలేదు. డబ్బు విలువ తెలిసిన వాడిని కాబట్టి నీ పెళ్లికి ఉపయోగపడుతుందనుకున్నాను. కానీ ఈరోజు నాకన్నా మీ నాన్నకన్నా ఈ డబ్బు విలువేంటో నీకు బాగా తెలుసు. బంధాలు కంటే అనుబంధాలు కంటే ఈ డబ్బు విలువైందని నువ్వు నిరూపించావు. ఈ లక్ష్మీనారాయణకి గొప్ప పాఠం నేర్పించావు. ఏ రోజైతే నీ మనసులో ఈ పాపిష్ట డబ్బు మీద అత్యాశ కలిగి పెళ్లి చేసుకున్నావో ఆ రోజే మీ నాన్న సంపాదించిన ఈ పవిత్రమైన డబ్బు అపవిత్రమైపోయింది. ఈ రోజు నువ్వు మీ నాన్న కూతురివి కాదు,
లక్ష్మీనారాయణ మేనకోడలివి కాదు. కేవలం డబ్బు మనిషివి, డబ్బు మనిషివి, డబ్బు మనిషివి, డబ్బు మనిషివి, డబ్బు మనిషివి. డబ్బును ప్రేమించే మనిషివి, డబ్బును ప్రేమించే మనిషివి, డబ్బును ప్రేమించే మనిషివి, డబ్బును ప్రేమించే మనిషివి. డబ్బాసకు అంతే ఉంది. ఏదో ఒక రోజు జమీందారి డబ్బు నీకు సరిపోకపోవచ్చు. అప్పుడు నీకు ఉపయోగపడుతుంది. తీసుకో. అంతేకాదు, నువ్వు పిచ్చోని పెళ్లి చేసుకుని ఈ లక్ష్మీనారాయణ్ణి కూతుళ్ళకి పెళ్లి చేయలేని అసమర్థపు తండ్రి నన్న నిందను వేశావు. ఆ నిందను చెరిపేసుకుంటాను. కళ్యాణ్, కోటి కొడుకు కళ్యాణ్తో అలివేణి పెళ్లి చేస్తున్నాను. అలివేణి పెళ్లి చేస్తున్నాను. అలివేణి పెళ్లి చేస్తున్నాను. అలివేణి పెళ్లి చేస్తున్నాను. అలివేణి పెళ్లి
రేపు కళ్యాణ్ అలివేణుల నిశ్చితార్థం. కళ్యాణ్ అలివేణుల నిశ్చితార్థం. కళ్యాణ్ అలివేణుల నిశ్చితార్థం. వెళ్ళిపో, వెళ్ళిపో. మీరు మా అక్క అలివేణిని మీ అరవింద్కిచ్చి పెళ్లి చేయాలి. మీ అక్క ఈ ఇంటి కోడలవుతుంది. సంతోషం కోసమే నేను ఇదంతా చేశానని మీకెలా చెప్పగలను? ఊర్లో అందరూ మీ మేనకోళ్ళు డబ్బు కాసిపడి ఈ పెళ్లి చేసుకుందంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది నేను మిమ్మల్ని కాపాడడం కోసం ఆ డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానంటే మీరు తట్టుకోలేరు మామయ్య. నా మేనకోడలి త్యాగం మీద నా జీవితం నిలబడిందని మీలో మీరే సిగ్గుతో చచ్చిపోతారు. మేనకోడలు పెట్టిన భిక్ష నా జీవితం అని మీ మనసులో అనిపించిన క్షణాన మీ గుండె ఆగిపోతుంది మామయ్య. అందుకే నిజం చెప్పలేకపోతున్నాను మామయ్య, చెప్పలేకపోతున్నాను. ఇది మీ ఆత్మగౌరవం సమస్య. 30 లక్షల బ్యాంక్ గొడవలో మీరు నిజాయితీ పరుడని, దేవుడని రైతుల గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు. అలాంటప్పుడు నేను నిజం చెప్తే మీ పరువు ప్రతిష్టలన్నీ ఏమవుతాయి? మీరు తలెత్తుకొని తిరగలరా? అందుకే ఇవన్నీ ఆలోచించే నిజాన్ని నా గుండెల్లోనే దాచేసుకున్నాను మావయ్య, నా గుండెల్లోనే దాచేసుకున్నాను. కానీ ఇప్పుడు ఏం చేయను స్వామి? ఈ నిజం చెప్పకపోతే అలవేణి కళ్యాణ్ పెళ్లి జరిగిపోతుంది. ఒకే ఇంట్లో తోడి కోడలం కావాలనుకున్న మా అక్క చెల్లెళ్ళ కల నెరవేరదు. 10 నిమిషాల క్రితం నేను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను మావయ్య అని చెప్పి ఇంతలోనే కాదు మావయ్య నేను మీకోసమే పెళ్లి చేసుకున్నానని నిజం చెప్పినా మావయ్యతో పాటు ఇంట్లో ఎవరు నమ్మరు.
అందరూ నన్ను అసహించుకుంటారు, చీకొడతారు. ఇప్పుడు ఈ నిశ్చితార్థం ఆపాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. రత్నప్రభ మేడం చేత నిజం చెప్పేస్తే నమ్ముతారు. వెంటనే మేడంకి చెప్పి ఈ నిశ్చితార్థాన్ని ఎలాగైనా ఆపాలి. ఆపాలి. నువ్వు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. నిజం చెప్తానక్క.